హాయ్ అండి. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా వరమహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పరమాన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేగిన పప్పుని అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఏ గిన్నెలో అయితే పొంగల్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసుకొని, అలాగే ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో వరకు రైస్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా వాష్ చేసుకొని, ఏ రైస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 5 గ్లాసుల వరకు అయితే వాటర్ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ పప్పు రైస్ అనేది ఉడకనివ్వాలండి. ఈలోగా స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం వేసుకొని, అలాగే రైస్ వేసుకున్న గ్లాస్తోనే 2 గ్లాసుల వరకు అయితే వాటర్ని వేసుకొని బెల్లం అనేది పూర్తిగా కరగనివ్వాలండి. బెల్లం అనేది ఈ విధంగా కరిగినాక పక్కన ఉంచుకోవాలి. ఈలోగా రైస్ అనేది మనకు ఒక 70% అనేది ఉడుకుంటుందండి. ఈ రైస్లోని మనం కరిగించుకున్న బెల్లం వాటర్ అయితే వడగట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు రైస్ అనేది పప్పు చక్కగా దగ్గర పడి ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, ఒక చిటికెడంతా పచ్చికర్పూరం వేసుకోవాలండి. అలాగే రైస్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తోనే ఒక పాలు వేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నట్స్ వేపుకోవడానికండి, రోస్ట్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక 15 జీడిపప్పులను వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినందుకు వేయించుకోవాలండి. ఇలా లైట్గా వేగినాక 10 కిస్మిస్ని వేసుకొని, కిస్మిస్ కూడా వేగాలండి. ఇలా వేగినాక మనం రెడీ చేసుకున్న పరమాన్నంలో అయితే వేసుకోవాలి ఈ నట్స్ అనేవి. ఇలా నట్స్ అనేవి వేసుకొని అడుగు నుంచి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. పాలు లాస్ట్లో వేసుకోవడం వల్ల బెల్లం పరమాన్నం అనేది విరిగిపోకుండా వస్తుందండి. అలాగే కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడకుండా ఇలానే ఉంటుంది లూజ్గా అనేది. ఈ విధంగానే బెల్లం పరమాన్నం అనేది చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.